రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించిన పోలీస్ కానిస్టేబుళ్లకు 9 నెలల శిక్షణ ఇవ్వడం జరుగుతోందని శ్రీకాకుళం ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5200 మంది కానిస్టేబుళ్ల ఎంపిక జరిగింది. శ్రీకాకుళంలోని శిక్షణా కేంద్రంలో 140 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇక డిపిడిసిలో జరిగే శిక్షణలో అవుట్డోర్, ఇండోర్, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ స్పెషల్ శిక్షణ ఇవ్వడం జరుగుతోందని ఎస్పీ చెప్పారు. టీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఈరోజు త్రూ అవుట్ ద స్టేట్ కొత్తగా రిక్రూట్ అయిన ఎస్సీటీపీసీస్ ఈ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 5700 మంది పైన వాళ్ళకందరికీ ఈరోజు ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకి ఈరోజు శ్రీకాకుళం డిపిటిసి ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఇందులో 145 మంది కానిస్టేబుల్స్కి ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా మనకి కృష్ణా జిల్లా మరియు రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, సో ఈ 2 జిల్లాలకు సంబంధించిన క్యాడెట్స్ వీళ్ళందరూ. వీళ్ళకి ఇక్కడ మనము ఈరోజు డిసెంబర్ 22న స్టార్ట్ చేసి 9 నెలలు ఆల్మోస్ట్ డిఫరెంట్ యాక్టివిటీస్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి 1 అవుట్డోర్, 2 ఇండోర్ సబ్జెక్ట్స్ లీగల్గా అన్నీ ఉంటాయి. ప్లస్ ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం ఏం చేస్తున్నామంటే టెక్నాలజీ పరంగా ఎస్పెషలీ సైబర్ స్పేస్లో ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించి, సైబర్ అఫెన్సెస్కి సంబంధించి మనకి ఇప్పుడున్న స్ట్రెంగ్త్ స్కిల్స్ సరిపోవట్లేదు కాబట్టి ఈ బ్యాచ్ నుంచి మనకు కంప్లీట్గా దానిపైన ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఇవ్వడం ఒకటి, ప్లస్ ఈ సైబర్ స్పేస్లో సైబర్ అఫెన్సెస్ క్రైమ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఈ ట్రైనింగ్ ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ట్రెడిషనల్గా మనకి పోలీస్కి ఇచ్చే ట్రైనింగ్. సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ కరికులం అంతా కూడా డిసైడ్ చేయడం అయినది. సో దానికి సంబంధించి స్పెషలిస్టులను కూడా పిలిపించి ఎవరైతే ఇందులో ఆల్రెడీ ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఎంగేజ్ చేసుకుని ఈ స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి